అరే తమ్ముడు సైలెంట్గా పడుకో, మట్టేస్తాం, నొప్పి లేకుండా పోతాం. అన్నయ్య నన్ను పాతేయడానికనే గొయ్యి తీయమంది. తప్పుకోరా, చూడు, పరిగెత్తరా, పరిగెత్తు, బాగా పరిగెత్తు. అన్నయ్య అన్నయ్య ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అవుతారు వచ్చారు అన్నయ్య. ఎన్నో ఆశలతో వస్తే మాకేంట్రా? ఎనభై % తెలివి, 20% సెంటిమెంటు. ఎంత బాగా చెప్పాడు. అక్కడ వాళ్ళు గోతులో పూడ్చిపెట్టేశారు. కొర్రనాయాలు యాబ్రాసి అదవా ఆడి కొడుకు చావడం. మేము వెళతామంటే వద్దన్నారు. మా మీద నమ్మకం లేదా? అవునరా, టీవీలో సినిమా చూసారుగా. ఎవడా అదే చూడు. అన్నా అన్నా ఏంట్రా అది ఏంటి? చచ్చిపోయినోడు వచ్చాడన్నా. ఆహా, అయితే ఆడి పక్కన ఉంచో. ఏంట్రా వాగుతున్నా? నిజం రా, పూడ్చిపెట్టినోడు లేచి వచ్చాడు. ఒక్కటి ఇచ్చానంటే. ఏయ్, ఎవరా అదే? ఎవర్రా అక్కడ? ఎవరా? చూడండి, అదిగో వాడు వస్తున్నాడు, వస్తున్నాడు చూడండి. అదిగో చూడండి, నేను చెప్తే నమ్మలేదు కదా. నమస్తే సార్. నమస్తే అన్నయ్య. అన్నయ్య ఇదిగో సుబ్రహ్మణ్యం తీసుకున్న అప్పుకి వడ్డీ డబ్బులు మొత్తం 60,000 అన్నయ్య. కాస్త టైం ఇస్తే అసలు కూడా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ సార్. సార్ 19వ తారీఖు నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను సార్. వస్తాను సార్. తమ్ముడు, తమ్ముడు. సార్ ఏంటి సార్? ఇన్నాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో మందిని అక్కడికి పంపించానురా. పోయిన వాళ్ళందరివి ఫోటోలు తిరిగి వచ్చినాయి. కానీ నువ్వు ఎలారా? సార్ అదేమన్నా పెద్ద మ్యాటరా? చిన్నది సార్. అంత పెద్ద మ్యాటరు చిన్న మ్యాటరా? డిఫరెంట్ 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 డిఫరెంట్. సార్ అది మీరు సార్. ఆడి కొడుకును చంపగలిగేది నువ్వొక్కడివేరా. కన్ఫర్మ్, డెఫినెట్లీ. జయా అన్నా, పొరుగురు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఆపేసేంట్రా. నువ్వు డార్లింగే అన్ని లేపేస్తాడు. డెఫినెట్. శివా అన్నా లోపలికి వెళ్ళి డబ్బడరా. అలాగేనా? గన్నివరా. ఇదిగోనా. సార్ వద్దు సార్. సార్ తీసుకోరా. సార్ ఓకే, ఒక నిమిషం సార్. ఉండండి సార్. సార్ చూడండి సార్, నా సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి చూడండి సార్. చూడండి సార్, ఎస్ఎస్సీలో నేను స్టేట్ ఫస్ట్ సార్. సార్ సార్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ సార్. నేను ఇంత చదువుకున్నది మీ దగ్గర పనిచేయడానికా? ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా. 30 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉంటే చాలు అనుకున్నాను రా. కానీ పనితనం కలిగినోడు నీలాంటోడు ఒక్కడు చాలు అని తెలుసుకున్నాను రా. సార్ నేను చెప్పేది. ప్రేమతో చెప్తున్నాను రా. 16వ రోజు లోపల నువ్వు వాడిని లేపేయాలి. లేకపోతే 17వ రోజున ఉంచుకో. సార్ ఉంచుకో. చేయమని సార్. చేమోవి కాదురా, చిరుతవి. డిఫరెంట్. ఊరిడిచి వెళ్ళిపోవటం, పోలీసులు చెప్పటం, ఇలాంటి అధవేషాలు అయిపోక. మనకిది అవమానం చేయ. ఏం పీకుతాడో చూద్దాం.